హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో మీకోసం ఒక ఆప్షన్ హెడ్జింగ్ స్ట్రాటజీ తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీరు నిఫ్టీలో అయినా, బ్యాంక్ నిఫ్టీలో అయినా, ఫైనాన్స్ నిఫ్టీ ఆర్ మిడ్ క్యాప్ నిఫ్టీలో అయినా యూజ్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసరికి ఈ స్ట్రాటజీ సెన్సిబుల్ అప్లికేషన్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సెన్సిబుల్ అప్లికేషన్ అనేది మనకి ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది. చాలా బెస్ట్ అప్లికేషన్ అని చెప్పొచ్చు ఆప్షన్ ట్రేడింగ్ పర్పస్. మీరు నిఫ్టీలో ఇండెక్స్ ఆప్షన్స్లో అయినా, స్టాక్ ఆప్షన్స్లో అయినా ఆప్షన్ డెరివేటివ్ సెగ్మెంట్ పర్పస్ మనకి సెన్సిబుల్ అప్లికేషన్ చాలా పాపులర్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మనం స్ట్రాటజీ క్రియేట్ చేసుకోవచ్చు. మన స్ట్రాటజీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉండబోతుందో చూసుకోవచ్చు. పేపర్ ట్రేడ్ కూడా చేయొచ్చు. అది ఈ వీడియోలో మీకు చూపెడతాను. సో ఫ్రెండ్స్, మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మేము ఇలా మాన్యువల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ కాకుండా ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా మీకోసం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. కింద వీడియో డిస్క్రిప్షన్లో మీరు వీడియో చూస్తున్నారు కదా, ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఇవి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అనమాట. 3 స్ట్రాటజీస్ వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్, మిగతా వచ్చేసరికి మీకు ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీస్ అని చెప్పొచ్చు. ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఎటువంటి మనీ అవసరం లేదు. ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేసుకోవచ్చు. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ట్రేటర్లో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ ప్రాఫిటబుల్ అనిపిస్తే, సో ఈ స్ట్రాటజీ పెర్ఫార్మెన్స్ మీరు కొద్ది రోజులు చూశాక ప్రాఫిటబుల్ అనిపిస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఇందులో ఏంజెల్ వన్, ఫైర్స్ ఆర్ ఎల్ఎస్ బ్లూ ఏదైనా ఇక్కడ ప్రొవైడ్ చేసిన లింక్స్తో అకౌంట్ ఓపెన్ చేసుకొని వాటి త్రూ ఇక్కడ రియల్ ట్రేడ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, ఇందులో ట్రేడ్ చేస్తే మీకు మంత్లీ ట్రేట్రాన్ యొక్క 14% ఛార్జెస్ అనేది ఉండదు, ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చేసరికి ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్. ఇప్పుడు వచ్చేసరికి మనం ఆప్షన్ హెడ్జింగ్ స్ట్రాటజీ చూడబోతున్నాం సెన్సిబుల్ అప్లికేషన్లో. సో మీరు ఈ సెన్సిబుల్ అప్లికేషన్ అనేది కూడా పాపులర్ అప్లికేషన్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఆప్షన్స్ ట్రేడింగ్ పర్పస్ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అయినా మీకు ఎవ్రీథింగ్ చాలా మాన్యువల్ ట్రేడింగ్ పర్పస్ ఆర్ పేపర్ ట్రేడింగ్ పర్పస్ ఇది కూడా చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. ఓన్లీ ఆప్షన్ ట్రేడింగ్ పర్పస్. సో ఈ సెన్సిబుల్ అప్లికేషన్ అనేది కొన్ని బ్రోకరేజ్ సంస్థలకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. సో నాకు తెలిసి ఇక్కడ అప్షాకార్, ఏంజెల్ బ్రోకింగ్, మనకి ఎల్ఎస్ బ్లూ వాళ్ళతో వీళ్ళు టైఅప్ అయ్యారు. మీకు ఎటువంటి ఛార్జెస్ లేవన్నమాట. మీరు 0 ఛార్జెస్. ఈ సెన్సిబుల్ అప్లికేషన్ కొన్ని బ్రోకర్స్కి అయితే మాత్రం మంత్లీ సబ్స్క్రిప్షన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ ఏంజెల్ బ్రోకింగ్ ఆర్ అప్స్టాక్ అకౌంట్ ఆర్ అదర్ అకౌంట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న అకౌంట్స్ కాకుండా ఎల్ఎస్ బ్లూ వీటితో అకౌంట్ ఉంటే మీకు ఈ అప్లికేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేయబడుతుంది. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే ఇక్కడ ఏంజెల్ ఆర్, ఫైర్స్ ఆర్, ఎల్ఎస్ బ్లూ ఇక్కడ లింక్స్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. ఈ అప్లికేషన్ కూడా మీరు ఫ్రీ యాక్సెస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నా ఏంజెల్ అకౌంట్తో లాగిన్ అయి చూపెడతాను. మీకు సో ఏంజెల్తో ఫ్రీ అనమాట. ఈ అప్లికేషన్ మీరు ఏంజెల్తో ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అందుకే నా ఏంజెల్ అకౌంట్తో చూపెడుతున్నాను. సో లాగిన్ అయ్యింది చూడండి ఫ్రెండ్స్. డైరెక్ట్ లాగిన్ అవ్వగానే ఇలా వచ్చిందనమాట. ఇలా ఫ్రీగా మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మల్టిపుల్ అడ్వాన్స్ టూల్స్ చూపెడుతుంది. ఆప్షన్ చైన్, ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్, ఎఫ్ఐ డేటా, డిఐ డేటా, మల్టీ స్ట్రైక్, ఓఐ, స్టాక్ డేటా, ఎవ్రీథింగ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఆప్షన్ ట్రేడింగ్ ప్లస్ ఇంప్లాయిడ్ వాలటిలిటీ చార్ట్, ఇవన్నీ డీప్ టెక్నికల్ అనాలిసిస్ అని చెప్పొచ్చు ఆప్షన్స్ ట్రేడింగ్ పర్పస్. మనం వచ్చేసరికి ఇప్పుడు మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ మీద చెప్పాను, ఆప్షన్స్ హెడ్జింగ్ స్ట్రాటజీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో చూడబోతున్నాం. సో ఇక్కడ వచ్చేసరికి ఎనలైజ్ ట్యాబ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఉంది కదా, ఎనలైజ్ ట్యాబ్ క్లిక్ చేసి ఆప్షన్ చైన్ ఓపెన్ చేయండి. సో నేను వచ్చేసరికి నిఫ్టీ ఆప్షన్ చైన్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇది నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ అనమాట. సో నేను ఇక్కడ ఎక్స్పైరీ వీక్లీ కాకుండా మంత్లీ ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా, వీక్లీ ఎక్స్పైరీ కాకుండా మంత్లీ ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మంత్లీ ఎక్స్పైరీ దగ్గర అట్ ద మనీ దగ్గర ఒక కాల్ని, ఒక పుట్ని సేల్ చేస్తున్నాను. అట్ ద మనీ దగ్గర గుర్తుపెట్టుకోండి, అట్ ద మనీ దగ్గర ఒక కాల్ని, ఒక పుట్ని సేల్ చేశాను. దీనికంటే 4 times ఇన్ ద మనీ. సో కాల్ సైడ్ ఇన్ ద మనీ 4 times ఆర్ 5 times బై చేయండి. కాల్ని బై చేస్తున్నాం. 1 2 3 4
ఇక్కడ మనం 1 2 3 4 5 ఓకే 1 2 3 4 5 బై చేసాం. సో ఇది వచ్చేసరికి మన స్ట్రాటజీ ఆప్షన్ హెడ్జింగ్ స్ట్రాటజీ. హెడ్జింగ్ ఎలా అవుతుందంటే ఇక్కడ ఒక కాల్ సేల్ చేసాం, పుట్ని సేల్ చేసాం. సేమ్ మనం ఇక్కడ ఏం చేసాం, ఒక కాల్ని బై చేసాం, ఇక్కడ కూడా ఒక పుట్ని బై చేసాం. సో ఈ విధంగా హెడ్జింగ్ అవుతుంది. ఇలా నేను ఇప్పుడు ఒక స్ట్రాటజీ క్రియేట్ చేశాను. ఇక్కడ 4 ట్రేడ్స్ ఎనలైజ్ చేస్తున్నాను. దీన్ని ఎనలైజ్ చేస్తే చూడండి, ఎనలైజ్ చేశాను. ఎనలైజ్ చేస్తే దీని వచ్చే మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసరికి 4768 రూపీస్. మ్యాక్స్ లాస్ వచ్చేసరికి -1400. మ్యాక్స్ లాస్ వచ్చేసరికి -1400. మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసరికి 4600. అంటే మీకు ఎక్కడ లాస్ వస్తుంది, నేను 0 డే ఎక్స్పైరీ పెడుతున్నాను. సో ఎక్స్పైరీ 0 డే. సో 0 డే ఎక్స్పైరీ రోజు మీరు చూడండి ఎక్కడైనా ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర నిఫ్టీ ఒకవేళ 22,000 ఇప్పుడు 22,650 ఉందాం ఫ్రెండ్స్. మనకి అడ్డం అని స్ట్రైక్ ప్రైస్ వచ్చేసరికి 22,650 ఉంది. ఇది ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ అని చెప్పొచ్చు. 22,650 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది స్పాట్. సో నిఫ్టీ మనకు లాస్ వచ్చే అవకాశాలు ఎక్కడ ఉన్నాయంటే, ఒకవేళ ఈ స్ట్రాటజీలో నిఫ్టీ ఒకవేళ 22,470 బిలో వెళ్తే, అంటే 22,650 నుంచి 22,470 బిలో వెళ్తే లాస్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి 22,850 అంటే ఈ అట్ ద మనీ దగ్గర సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అట్ ద మనీ నుంచి 200 పాయింట్స్ ఎబో వెళ్తే లాస్ వస్తుంది నిఫ్టీ ఒకే రోజులో. బిలో 200 పాయింట్స్ బిలో వెళ్తే లాస్ వస్తుంది. అదర్వైజ్ ఇది ప్రాఫిట్లో క్లోజ్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఈ ప్రాఫిట్లో క్లోజ్ అవుతుంది. ఒకవేళ 200 పాయింట్స్ మన స్ట్రైక్ ప్రైస్ దగ్గర నుంచి స్పాట్ నుంచి 200 పాయింట్స్ నిఫ్టీ పైకి వెళ్ళినా, నిఫ్టీ డౌన్కి వెళ్ళినా 1400 రూపీస్ లాస్ వస్తుంది. మ్యాక్స్ లాస్ వచ్చేసరికి 1483 రూపీస్ లాస్ వస్తుంది. మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసరికి 4768. సో మంత్లీ ఎక్స్పైరీలో అట్ ద మనీ దగ్గర 2 సేల్ చేశాను. అవుట్ ఆఫ్ ద మనీ ఇన్ ద మనీకి వెళ్దాం. ఇన్ ద మనీలో 5 టైమ్స్ 1 2 3 1 2 3 4 5 టైమ్స్ ఇన్ ద మనీ ఒక కాల్ బై చేస్తున్నాం, ఇన్ ద మనీ ఒక పుట్ని బై చేస్తున్నాం. సో మనకి ఈ విధంగా చూపెడుతుంది చూడండి ఇది. సో ఈ జోన్లో 22,840 నుంచి 22,460 ఈ జోన్లు ఉంటే మనకి ప్రాఫిట్లోనే క్లోజ్ అవుతుందని మనకి ఇక్కడ స్ట్రాటజీ చూపెడుతుంది అనమాట. సో మనం దీన్ని ఫుల్ స్ట్రాటజీ బిల్డర్లకు వెళ్ళి మీకు ఒకసారి చూపెడతాను. సో ఇక్కడ ఏం ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి దీనికి వచ్చేసరికి 30,000 రూపీస్ కావాలి. సో మనకి స్ట్రాటజీ ట్రేడ్ చేయడానికి మార్జిన్ నిఫ్టీలో 30,000 రూపీస్ కావాలని మనకి ఇక్కడ చూపెడుతుంది 30,000 రూపీస్. సో ఇది ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే ఇది మ్యాక్స్ లాస్ 460, మ్యాక్స్ ప్రాఫిట్ 4,768 పర్ డే. సో ఇదన్నమాట. ఓకేనా. సో ఇది వచ్చేసరికి మీరు టెస్ట్ కూడా చేసుకోవచ్చు పేపర్ ట్రేడింగ్, రియల్ ట్రేడ్ కాకుండా ట్రేడ్. మనకి ఇప్పుడు మీకు ఎంజిల్ అకౌంట్తో ఫ్రీ అకౌంట్తో లాగిన్ అయితే ఇక్కడ ట్రేడ్ ఆల్, ఒకవేళ మీరు బ్రోకరేజ్ అకౌంట్ ఇక్కడ ఆల్రెడీ ఎంజిల్తో నేను లాగిన్ అయ్యా కదా, నా ఎంజిల్ అకౌంట్లో అమౌంట్ ఉంటే ఇక్కడ ట్రేడ్ ఆల్ కొడితే ఆటోమేటిక్గా ట్రేడ్స్ తీసుకుంటుంది మీ అకౌంట్లో. ఓకేనా, ఆటోమేటిక్గా ట్రేడ్స్ తీసుకుంటుంది మీ అకౌంట్లో. ఒకవేళ మీరు రియల్ ట్రేడ్ కాకుండా విర్చువల్ ట్రేడ్ అని కొడితే, యాడ్ టు విర్చువల్ ట్రేడ్ అని కొడితే, మీరు ఏదో ఒకటి నేమ్ ఇచ్చుకుంటే పోర్ట్ఫోలియో నేమ్ అక్కడ క్లిక్ చేసి క్రియేట్ అని కొడితే విర్చువల్ అంటే పేపర్ ట్రేడింగ్, విర్చువల్ ట్రేడింగ్ ఆర్ పేపర్ ట్రేడింగ్ ఇక్కడ తీసుకుంటుంది. ఓకేనా, మీరు ఇదే స్ట్రాటజీ పేపర్ ట్రేడ్ కూడా చేయాలనుకుంటే, ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఇక్కడ విర్చువల్ ట్రేడ్ చేయొచ్చు, ఆ రియల్ ట్రేడ్ అంటే ఇలా చేసుకోవచ్చు. ఓకేనా, ఇది వచ్చేసరికి మనం నిఫ్టీలో చూసాం. ఇప్పుడు మనం నిఫ్టీలో వచ్చేసరికి ఇది సేమ్ ఇదే కాన్సెప్ట్ బ్యాంక్ నిఫ్టీలో యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకుంటున్నాం, మంత్లీ ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకోండి. అట్ ద మనీ దగ్గర 2 స్ట్రైక్స్ కాల్ని పుట్ని సేల్ చేస్తున్నాం. డీప్ ఇన్ ద మనీ 5 టైమ్స్ 1 2 3 4 5 టైమ్స్ కాల్ని బై చేస్తున్నాం. డీప్ ఇన్ ద మనీలో పుట్ని కూడా బై చేస్తున్నాం 1 2 3 4 5. ఓకేనా, ఎనలైజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇదే సేమ్. సో ఇక్కడ సేమ్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి 6,000 మనకి ప్రాఫిట్, మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసరికి 6,000 చూపెడుతుంది. మ్యాక్స్ లాస్ వచ్చేసరికి -1,351 రూపీస్ చూపెడుతుంది. సో మనకి ఎక్కడ లాస్ వస్తుంది, అంటే మీకు ఒకసారి
బ్యాంక్ నిఫ్టీ అట్ ద మనీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది? 48,100 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. ఇప్పుడు ఎక్కడ లాస్ వస్తుంది మనకి అనేది ఇక్కడ చూద్దాం. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ 47,700 బిలో వెళ్తే, ఇక్కడ 47 డౌన్ సైడ్ 47,700 బిలో, అంటే ఇక్కడ 1000 పాయింట్స్ బిలో వెళ్ళిన 47,000 ఇక్కడ చూద్దాం. ఎక్కడ ఇది వచ్చేసరికి 47,700. ఓకేనా, 47,700 బిలో అంటే మనకి ఇక్కడ 47,700 అరౌండ్. మనకి ఇక్కడ ఈ బిలో వెళ్తే మనకు లాస్ వస్తుంది. అంటే నియర్లీ 500 పాయింట్స్ అనుకోండి, నియర్లీ 500 పాయింట్స్. ఇక్కడ చూస్తే ఎంత ఉంది? 47,700, 48,000. నియర్లీ ఇక్కడ ఏంటంటే 500 పాయింట్స్ మూమెంట్. డౌన్ సైడ్ 500 పాయింట్స్ మూమెంట్ అయినా, అప్ సైడ్ 500 పాయింట్స్ మూమెంట్ అయినా 48,500 అబవ్ వెళ్తే లాస్ వస్తుంది. 47,700 బిలో వెళ్తే లాస్ వస్తుంది. లేకపోతే అదర్వైజ్ ప్రాఫిట్లోనే క్లోజ్ అవుతుంది. ఇదన్నమాట. సో ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉంటే ఎంత ప్రాఫిట్ అని వస్తుంది. ఎక్స్పైరీ డే వచ్చేసరికి 0 ఎక్స్పైరీ డే. ఓకేనా. సో ఇది ఇలా ఫ్రెండ్స్. సో ఇదన్నమాట మన స్ట్రాటజీ. చాలా సింపుల్, ఏం లేదు. మనం మంత్లీ ఎక్స్పైరీలో ఒక సేమ్ నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలోనే 5 టైమ్స్ మంత్లీ ఎక్స్పైరీలో అట్ ద మనీ దగ్గర 2 సేల్ చేస్తున్నాం. అవుట్ ఆఫ్ ద ఇన్ ద మనీ దగ్గర మన సేమ్ సేల్ చేసాంగా కాల్ సైడ్ 5 టైమ్స్ ఇన్ ద మనీ బై చేస్తున్నాం. సేమ్ ఇక్కడ కూడా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా ఫ్రెండ్స్, మంత్లీ ఎక్స్పైరీలో. సో మీరు ఇది ఈ స్ట్రాటజీ వచ్చేసరికి పేపర్ ట్రేడ్ చేయండి. ఎందుకంటే విర్చువల్ ట్రేడ్, విర్చువల్ ట్రేడ్ మనకు సెన్సిబుల్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ స్ట్రాటజీ యాడ్ చేసుకొని ఇక్కడ విర్చువల్ ట్రేడ్ చేయండి. మీకు ప్రాఫిటబుల్గా అనిపిస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ 2 స్ట్రాటజీ మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే మీ క్యాపిటల్ అరౌండ్ 70,000 ఉండాలి. ఓకేనా. సో ఇవే స్ట్రాటజీస్ నేను ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు ఫ్యూచర్లో ఈ స్ట్రాటజీనే నేను ఆల్గోలో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను మన ట్రేడర్ ఆల్గో ప్లాట్ఫామ్లో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆ స్ట్రాటజీస్ మిస్ అవుతుంటే ఆల్గో స్ట్రాటజీస్ ఎలా క్రియేట్ చేయాలో ఇవే స్ట్రాటజీస్ నెక్స్ట్ వీడియోస్లో చూపెడతాను. ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఆల్రెడీ చెప్పాను కింద వీడియో డిస్క్రిప్షన్లో ట్రేడర్ ఆల్గో స్ట్రాటజీస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయబడ్డాయి. ఇవి యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. ఒకవేళ మీకు ఆల్రెడీ చెప్పాను ఇంజిల్ ఆర్ 5 hours ఎల్ఐస్ బ్లూ. సో మీరు ఇక్కడ ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇందులో ట్రేడ్ చేస్తే మీకు ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఈ అప్లికేషన్ కూడా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, సెన్సిబుల్ అప్లికేషన్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.